కొంతమందికి అపార్ట్మెంట్లో విషయాలు ఏం జరుగుతాయి అనేది తెలీదు. చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో కొంచెం అమాయకంగా ఇంటికే పరిమితం అయిపోయి ఆ వంటగది గురించి తప్ప, ఇంట్లో పనుల గురించి తప్ప రెండో విషయం ఏమీ తెలీదు. భర్త ఏదైనా అపార్ట్మెంట్ కొంటున్నాను, ఇల్లు కొంటున్నాను అనగానే సంబరపడిపోతారు. మనం సొంత ఇంటికి వెళ్తున్నాం, సొంత ఇల్లు కొనుక్కుంటున్నాం, చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ ఆ ఇల్లు కొనుక్కుని ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు పాపం ఈ ఆడవాళ్ళకి అర్థమవుతుంది, అమ్మో ఇది మన సొంత ఇల్లు అయినా సరే ఇక్కడ చెప్పులు పెట్టడానికి లేదు, ఇక్కడేమో కుండీ పెట్టుకోవడానికి లేదు, ఇక్కడ ఒక కుక్కను తెచ్చుకోవడం లేదు, ఒక ఇంటికి నలుగురు మనుషులు రావడానికి లేదు, ఇక్కడ బట్టలు ఆరేయకూడదు, ఇక్కడ లిఫ్ట్ని ఎక్కువ వాడకూడదు, నీళ్ళు ఎక్కువ వాడకూడదు అని ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతాయి అనమాట. కొంతమందికి అపార్ట్మెంట్ రూల్స్ అలాంటివి ఏమీ తెలియవు. ఇలా మనం వీడియోల రూపంలో ఇలా ఉంటుంది పరిస్థితి అని మనం చెప్పామనుకోండి, కొంతమందికి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మామూలుగా ఇండిపెండెంట్ హౌస్కి ఈ అపార్ట్మెంట్కి ఉన్న తేడాలు ఏంటనేవి కొంతమంది ఆడవాళ్ళకి అవగాహన కలుగుతుంది. మనం కూడా ఇలా ఏదైనా ఒక వీడియో చేసి పెట్టామనుకోండి, మీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక కామెంట్ చేస్తారు, మాకు ఇలా ఉంది, మా దగ్గర అలా ఉంది, ఇలా ఉందని కూడా మీరు కామెంట్ రూపంలో చెప్తారు. కాబట్టి అవతల వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు. కాబట్టి మనం సోషల్ మీడియా ఉన్నందుకు ఒక 4 మంచి విషయాలు, తెలియని విషయాలు ఇలాంటివి ఎప్పుడు కూడా చెప్పుకొని నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ఎవరిని మోసం చేసే విధంగా మాత్రం అస్సలు ఉండకూడదు.